శివాయ గురవే నమః. జూన్ నెల మాసఫలాల్లో భాగంగా 8వది వృశ్చిక రాశి. దీనికి విశాఖ 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలండి. అంటే మొత్తం 9. ఈ నెల ఈ రాశి వారికి కష్టపడతారు, ప్రయత్నం చేస్తారు, కానీ ఏదో ఒక విధంగా ఇబ్బందులు తప్పవు. అంటే మీరు సంయమనం పాటించాలండి. ఈ నెల ఏంటంటే నల్లేరు మీద బండిలాగా వెళ్ళిపోదండి. ఈ నెల మీరు ప్రయత్నం చేస్తున్నా ఎక్కడో ఒకటి చోట ఆటంకాలు కలుగుతుంటాయి మీరు చేసే పనికి. అంతేకాదండి, అనారోగ్య లక్షణాలు కూడా కొన్ని నేత్ర శిరోబాధలు, కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు, ఇటు మాట పట్టింపులేమో మానసికమైన బాధ, శారీరకమైందేమో కళ్ళకి తలకు సంబంధించినటువంటి అనారోగ్యాలు, 2 విధాలా కూడా మీరు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఈ నెలలో మీకు కనిపిస్తున్నది. అందువల్ల ఏం చేయాలి? మానసికంగానేమో సంయమనాన్ని పాటించాలి, ఆరోగ్యరీత్యానేమో వేళకు మందులు వాడటం, వేళకు భోజనం చేయటం, ఇటువంటి ఆరోగ్య సూత్రాలు కూడా 2 విధాలా కూడా మీరు జాగ్రత్త వహించాలి ఈ రాశి వాళ్ళు. అయితే ఉద్యోగులకు కూడా అంతేనండి, చాలా బాగా కష్టపడతారు, కానీ అధికారుల గుర్తింపు అంతా మీరు మీ కష్టానికి తగ్గ గుర్తింపు అధికారుల దగ్గర కొంత రాదు ఈ నెలలో. అంతేకాదండి, స్థానచలనం కలిగే అవకాశం కూడా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఉద్యోగస్తులకు కూడా ఇది కొంచెం ఒక గడ్డు కాలం లాంటిది. మీరు సంయమనం పాటించినట్లయితే తర్వాత నెలలో మళ్ళీ ఇవన్నీ కూడా ఇబ్బందులన్నీ కూడా మీకు సర్దుబాటు అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నది. అంతేకాదండి, ఊహించని సంఘటనలు రావచ్చు. అనుకోకుండా ఏవో ఇబ్బందులు ఏదో వస్తాయి అనుకోకుండా మనం ఊహించనివి. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే ప్రతి నిత్యము దైవారాధన మానవద్దు. అందుకని ఆ దైవారాధన చేయటం వల్ల మీకు ఆ భగవద్ అనుగ్రహం వలన ఇటువంటి అపనిందలు వచ్చినా లేదా అనుకోని సంఘటనలు మీకు ఎదురైనా కూడా వాటిని నిగ్రహించి ఉండేటువంటి శక్తిని భగవంతుడు మీకు ఇస్తాడు. ఇంకా ఎలా ఉంటుందంటే మీకు చివరికి ఏది మాట్లాడినా అపార్థం అంటే మనేదో సామెత అంటారు చూడండి, శ్రీరామ అంటే బూతుమాటలాగా ఉంటుందండి. చాలా మాట్లాడేటప్పుడు కూడా బంధువులతో కానీ కుటుంబంలో కానీ ఈ నెల అంతా కూడా మీరు మాట పొదుపు సంయమనాన్ని పాటించడం వల్ల మంచిదే, లేకపోతే తగాదాలు వచ్చే అవకాశం ఉంది. 2వది, కేతువు కొంత శుభుడున్నాడు. అందువల్ల ఏమవుతుందంటే అప్పుడప్పుడు ఈ నెలలో మీకు వైరాగ్యం వైపు కూడా మనసు మళ్ళుతుంది. పశులాభం ఉంది, భోజన సౌఖ్యం ఉంది, నూతన వస్త్ర ప్రాప్తి ఉంది, రాజకీయ నాయకులు రాణించే అవకాశం ఉంది ఈ రాశిలో వాళ్ళు. సంతానం విషయంలో మీరు కొంచెం అప్పులు కూడా చేయాల్సి వస్తుంది, ఎందుకంటే వాళ్ళ చదువుల కోసం దానికోసం కొంచెం రుణాలు చేయాల్సి వస్తుంది. అయినప్పుడు కూడా మీకు ఏం ఇబ్బంది ఏమి ఉండదు. మీరు ఈ నెల వీలైనంత వరకు యోగా, మెడిటేషన్ అటువంటివి కనుక చేసినట్లయితే మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా పెడుతుంది. స్వస్తి.